హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆపార్ ఐడిని ఎలా పొందాలి, దాని యొక్క ఉపయోగం ఏంటి, దీనికి సంబంధించి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అసలు ఆపార్ అంటే ఏంటి? ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. అంటే అకాడమిక్ సంబంధించి పర్మనెంట్ గా ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకునేటువంటి ఆటోమేటెడ్ రిజిస్ట్రీనే ఆపార్ ఐడి అంటారు. అయితే ఈ ఆపార్ ఐడిని ఎందుకు మనం క్రియేట్ చేసుకోవాలి అంటే, నీట్ యూజీ 2025 ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే ముందుగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోమని మనకి ఎన్టీఏ వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానితో పాటు ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఆధార్ కార్డు లింక్ అయినటువంటి మొబైల్ గానీ ప్రాపర్గా వర్క్ చేయకపోయినా, లేదా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అప్డేట్ అవ్వకపోయినా, అలాంటి సందర్భంలో ఈ ఆపార్ ఐడిని యూజ్ చేసి కూడా మీరు నీట్ యూజీ ఎగ్జామ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆపార్ ఐడిని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా క్రియేట్ చేసుకుంటే మంచిది అని ఎంకరేజ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ పొందాలా అంటే ఖచ్చితంగా కాదు, కానీ ఉంటే మంచిది అనే ఉద్దేశంతో ఈ ఆపార్ ఐడిని క్రియేట్ చేసుకోమని ప్రతి ఒక్కరికి కూడా సజెషన్ ఇస్తూ ఉన్నాము. అయితే ఈ ఆపార్ ఐడిని ఎలా పొందాలి, మరి దీని యొక్క ఉపయోగం ఏంటి? దీని యొక్క ఉపయోగం ఏంటి అంటే, నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఈజీగా మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి యూజ్ చేసేటువంటి ఒక ఐడి ఇది. అలాగే మీరు ఈ ఆపార్ ఐడి ద్వారా మీ యొక్క డిజిటల్ డాక్యుమెంట్స్ ను కూడా ఈజీగా యాక్సెస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆపార్ ఐడిని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా క్రియేట్ చేసుకుంటే మంచిది. అయితే ఇప్పుడు ఈ ఆపార్ ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఒకసారి మీకు డీటెయిల్డ్ గా పిక్ బై పిక్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గూగుల్ సెర్చ్ బార్ లో డిజీ లాకర్ అని టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే అప్పుడు మీకు ఇవన్నీ కూడా హైలైట్ అవుతాయి. దీనిలో ఇక్కడ డిజీ లాకర్ గూగుల్ సెర్చ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో ఇక్కడ డిజీ లాకర్ అండ్ ఇనిషియేటివ్ టువర్డ్స్ పేపర్లెస్ గవర్నెన్స్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ బికమ్ ఏ పార్ట్నర్, సైన్ ఇన్, సైన్ అప్ అని ఉంది, దీనిలో సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ డిజీ లాకర్ అకౌంట్ గాని ఉండి ఉంటే అప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ చేసి లాగిన్ యూజర్ నేమ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయ్యి అప్పుడు ఆపార్ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు డిజీ లాకర్ అకౌంట్ గాని ఓపెన్ చేసుకుని ఉండకపోతే అప్పుడు సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫామ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ యొక్క ఫుల్ నేమ్ అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఎలాగైతే స్టూడెంట్ పేరు ఉంటుందో అదే నేమ్ ఇక్కడ కంప్లీట్ గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్. నెక్స్ట్ మేల్, ఫీమేల్, అదర్, వీటిలో ఏది సూట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ నంబరు, స్టూడెంట్ యొక్క మొబైల్ నంబర్ అవ్వచ్చు లేదా పేరెంట్స్ తేనా మొబైల్ నంబర్ మీరు ఎంటర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి కూడా స్టూడెంట్ది ఉంటే స్టూడెంట్ది చేయండి, లేదంటే పేరెంట్దైనా పర్లేదు. నెక్స్ట్ సెట్ 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అన్నారు. ఇది మీ ఇష్టం వచ్చినటువంటి నంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. కాకపోతే మీరు ఏ 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అయితే ఎంటర్ చేస్తున్నారో ఆ నెంబర్ ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీరు సైన్ ఇన్ అయ్యే ప్రతిసారి కూడా ఆ 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ ని ఎంటర్ చేస్తేనే సైన్ ఇన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది మర్చిపోయారు అంటే మీకు సైన్ ఇన్ అవ్వటం కష్టం. కాబట్టి ఇక్కడ ఎంటర్ చేసే నెంబరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వీలైతే మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసుకుంటే బెటరు. డేట్, మంత్, ఇయర్ ని పెట్టుకుంటే ఈజీగా మీకు గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయమంటుంది, ఈ ఓటీపీని ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్. అలాగే ఇక్కడ వెరిఫై ఆధార్ అని ఉంటుంది, అంటే ఆధార్ నెంబర్ ను కూడా మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేయమంటుంది. ఈ ఓటీపీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్కి వచ్చినటువంటి ఓటీపీ. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ బికమ్ పార్ట్ ఆఫ్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఎకో సిస్టమ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏబిసి ఐడి అన్నా ఆపార్ ఐడి అన్నా సేమ్ అండి. ఇంతకుముందు ఏబిసి ఐడి అనేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఆపార్ ఐడిగా మార్చారు. కాబట్టి రెండు కూడా ఒకటే. నో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ యూజర్ నేమ్ ఫర్ యువర్ అకౌంట్, ఇక్కడ యూజర్ నేమ్ ని క్రియేట్ చేసుకోమంటుంది.
ఆల్రెడీ మీరు 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. అలాగే యూజర్ నేమ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. యూజర్ నేమ్ క్రియేట్ చేయడానికి ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఫాలో అవుతూ మీ యొక్క యూజర్ నేమ్ ని క్రియేట్ చేసుకోండి. బెటర్ ఏంటి అంటే మీ యొక్క మెయిల్ ఐడిలో @gmail.com ముందు ఏదైతే ఉందో అది పెట్టేసుకుంటే ఈజీ. అంటే మీకు మర్చిపోకుండా గుర్తుంటుంది కాబట్టి దాన్ని యూజర్ నేమ్ గా పెట్టేసుకోండి. ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్రియేట్ యూజర్ నేమ్ ఫర్ యువర్ అకౌంట్ అని ఇక్కడ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో యూజర్ నేమ్ అది హైలైట్ అవుతుంది. అదే సేమ్ ఇక్కడ సెట్ చేస్తామని మెసేజ్ ఉంటుంది. దీని తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆధార్ కార్డు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇలా మీకు కనిపిస్తుంది. దీన్ని ఒకసారి మీరు మరలా క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ ఆధార్ కార్డు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్లుగా ఇక్కడ వెరిఫైడ్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఆ తర్వాత మనము ఇప్పుడు ఆపార్ ఐడిని మాత్రమే క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఆపార్ ఐడి అన్న ఇంతకు ముందు దీన్నే ఏబిసి ఐడి అని కూడా అనేవాళ్ళు కాబట్టి ఏబిసి అని ఇక్కడ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేయండి. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఇక్కడ ఆపార్ ఐడికి సంబంధించి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. ఇక్కడ జస్ట్ ఈ లైన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఆపార్ ఐడి అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇది ఆపార్ ఐడికి సంబంధించినటువంటి ఫాము. దీనిలో నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మొబైలు ఈ 4 కూడా ఆల్రెడీ ఇంతకు ముందు మనం ఎంటర్ చేశాం కాబట్టి ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇప్పుడు మనం కేవలము ఎంటర్ చేయాల్సింది ఐడెంటిటీ వాల్యూ, ఐడెంటిటీ టైప్, అడ్మిషన్ ఇయర్ అండ్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఎట్ ఈ 4 మాత్రమే ఫిల్ చేయాలి. ఐడెంటిటీ వాల్యూ అంటే 10th క్లాస్ రోల్ నెంబర్, అంటే ఏపీ వాళ్ళైనా తెలంగాణ స్టేట్ వాళ్ళైనా ఎవరైనా సరే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్నటువంటి రోల్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిటీ టైప్ అన్నారు. ఐడెంటిటీ టైప్ అంటే ఇక్కడ మీరు ఎంటర్ చేసినటువంటి ఈ నెంబరు, రోల్ నెంబరు, అది రోల్ నెంబరా, రిజిస్ట్రేషన్ నెంబరా, ఎన్రోల్మెంట్ నెంబరా, న్యూ అడ్మిషనా, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద రోల్ నెంబర్ అనే ఉంటుంది కాబట్టి రోల్ నెంబర్ అని ఎంటర్ చేయండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ అని కానీ ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఎంటర్ చేయండి. మీకు ఏది ఉంటే అది ఒకసారి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ చెక్ చేసుకొని అప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అడ్మిషన్ ఇయర్ అన్నారు. అడ్మిషన్ ఇయర్ అంటే 10th క్లాస్ డీటెయిల్స్ కాబట్టి మనం ఇక్కడ ఎంటర్ చేస్తుంది 10th క్లాస్ ఎప్పుడు మీరు అడ్మిషన్ తీసుకున్నారు అంటే కంప్లీట్ అయింది కాదు. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద 2020లో మీరు పాస్ అయినట్లుగా ఉంది అనుకోండి, అంటే మీరు 2019లో అడ్మిషన్ తీసుకున్నట్లు. కాబట్టి 2019 అంటే మీరు 2020లో అయిపోయింది కాబట్టి 2019 మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దానికే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ పెట్టాను. మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఎగ్జామినేషన్ పాస్ట్ మార్చ్ 2020 అని గాని ఉండుంటే అప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సినటువంటి నెంబరు 2019 అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? ఇది 2 రాష్ట్రాల వాళ్ళకి కూడా, ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ ఇద్దరికి కూడా ఇదే వర్తిస్తుంది. నెక్స్ట్ ఐఎమ్ ఏ స్టూడెంట్ ఎట్ అని ఇక్కడ మీకు ఆపోజిట్ ఒక డౌన్వర్డ్ యారో కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఈ లిస్ట్ అంతా కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకి తెలంగాణ స్టూడెంట్స్ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ అని ఉంటుంది. అలాగే ఒకవేళ ఏపీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది. సర్చ్ బార్ లో ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే అప్పుడు మీకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ అనేది పైనే ఉంటుంది కాబట్టి ఈజీగా కనిపిస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించింది అంటే మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ స్క్రోల్ బార్ ని మీరు మూవ్ చేసుకునేనా చెక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా మీరు సెర్చ్ బార్ లో ఎంటర్ చేసి క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా అక్కడ మీకు ఆ నేమ్ యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఐడెంటిటీ వాల్యూ అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్నటువంటి రోల్ నెంబరు, ఐడెంటిటీ టైప్ అంటే రోల్ నెంబరు, అడ్మిషన్ ఇయర్ అంటే 2019, ఐఎం స్టూడెంట్ ఎట్ అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇది తెలంగాణ అవ్వచ్చు లేదా ఆంధ్ర అవ్వచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ బాక్స్ లో సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తారు. అప్పుడు ఈ స్టేట్మెంట్ మీకు హైలైట్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇప్పుడు ఆపార్ ఐడి క్రియేట్ అయినట్లు ఈ డాక్యుమెంట్ మీకు హైలైట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఆధార్ కార్డ్ ని మీరు వెరిఫై చేసుకున్నారు. అలాగే ఆపార్ ఐడి కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ డౌన్వర్డ్ ఎర్రర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పీడిఎఫ్, ఎక్స్ఎంఎల్, జేఎస్ఓఎన్ ఈ ఫార్మాట్స్ లో మీకు హైలైట్ అవుతాయి. మనకి పీడిఎఫ్ ఫార్మాట్ సరిపోతుంది కాబట్టి పీడిఎఫ్ ఫార్మాట్ మీద క్లిక్ చేసినట్లయితే
అప్పుడు మీకు ఆపార్ ఐడి ఇలా కనిపిస్తుంది. ఇదే మీ యొక్క ఆపార్ ఐడి. ఇక్కడ ఆపార్ ఐడి అని ఇక్కడ 12 డిజిట్ నెంబర్ హైలైట్ అవుతుంది. ఈ నెంబర్ ని మీరు మీ నోట్బుక్ లో ఎక్కడైనా సరే నోట్ చేసి పెట్టుకోండి జాగ్రత్తగా. ఈ ఆపార్ ఐడిని క్రియేట్ చేసుకున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటివి మేజర్ గా ఆపార్ ఐడి నెంబరు, ఆపార్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు డిజిలాకర్ అకౌంట్ కి 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ ఏ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేశారో ఆ నంబరు, అలాగే డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసే ముందు యూజర్ నేమ్ కూడా ఇచ్చారు, ఆ యూజర్ నేమ్. ఈ మూడు కూడా ప్రతి ఒక్కరు కూడా బైహార్ట్ చేయాలి, లేదా ఏదైనా నోట్బుక్ లో రాసి పెట్టుకుంటే మంచిది. మీరు తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే డిజిలాకర్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ డిజిలాకర్ అకౌంట్ ద్వారా ఈ ఆపార్ ఐడిని మీరు యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అంతేకాదండి, ఈ ఆపార్ ఐడిని క్రియేట్ చేసిన తర్వాత మీరు ఈ ఆపార్ ఐడి వలన మనకి బెనిఫిట్స్ ఏమున్నాయి అనేది ఆల్రెడీ చెప్పాను. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఎక్కడికి కూడా మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడైనా మీరు క్యారీ చేసే అవసరం లేకుండా ఈ డిజీ లాకర్ లో మీరు సేవ్ చేసి పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ డ్రైవ్ అని ఉంటుంది, డ్రైవ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ 3 ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. కేటగరైజ్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ మీద క్లిక్ చేసి మీరు డాక్యుమెంట్స్ ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. అలాగే ఎడ్యుకేషన్ కు సంబంధించినవి, అంటే మీరు హెల్త్ కు సంబంధించినవి ఇలా సపరేట్ కూడా చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఇలా మీ యొక్క డిజీ లాకర్ అకౌంట్ ద్వారా ఆధార్ కార్డ్ వెరిఫికేషన్, ఆపార్ ఐడి క్రియేషన్, అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసుకోవటం, ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే జస్ట్ విదిన్ 5 మినిట్స్ లోపే మీరు సొంతగా చేసుకునేటువంటి అవకాశం. మీరు ఇంటర్నెట్ సెంటర్ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ ఇంటిలో అట్లీస్ట్ ట్యాబ్ గానీ లేదా ల్యాప్టాప్ గానీ లేదా డెస్క్టాప్ కంప్యూటర్ గానీ ఉంటే మీకు మీరుగా సొంతగా చేసుకునేటువంటి అవకాశం ఇది. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నీట్ యూజీ 2025 ఎగ్జామ్ కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ మీ యొక్క ఆధార్ కార్డ్ ని అప్డేట్ చేయించుకోండి. ఆధార్ కార్డ్ మీద ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్నటువంటి నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కి మ్యాచ్ అయి ఉండాలి. అంటే ఆ రెండు కూడా ఎగ్జాక్ట్ గా ఉండాలి. అలా మీ యొక్క ఆధార్ కార్డ్ ని అప్డేట్ చేయించుకోండి. అంతేకాదండి, ఆపార్ ఐడిని కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా క్రియేట్ చేసుకొని మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా డిజిలాకర్ అకౌంట్ లో అప్లోడ్ చేసి పెట్టుకుంటే మంచిది. సో మీకు ఇంకా ఏదైనా నీట్ యూజీ 2025 ఎగ్జామ్ గైడెన్స్ కు సంబంధించి అలాగే కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తూ ఉన్నాను. నెలకి కేవలము 1000 రూపాయలు మాత్రమే. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే ఈ నీట్ యూజీ 2025 ఎగ్జామ్ కి మీ యొక్క పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంతేకాదు ఈ యొక్క ఎగ్జామ్ లో స్కోర్ ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి అంటే ఎటువంటి టిప్స్ ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది, స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వీటికి సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అంతేకాదు, ఒకవేళ ఎవరైనా 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్ కావాలి అంటే ఈ నీట్ యూజీ 2025 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీరు 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్ స్లాట్ బుకింగ్ లింక్ కూడా ఉంది. ఈ లింక్ కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తూ ఉన్నాను. ఈ లింక్ ని మీరు క్లిక్ చేసి స్లాట్ ని బుక్ చేసుకొని మీరు నాతో కాంటాక్ట్ చేయొచ్చు. సో తప్పకుండా మీ అందరూ కూడా ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ పిల్లలు ఎగ్జామ్ రాసే ముందుగానే జాగ్రత్త పడితే మంచిది అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాను. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.